Hello students, welcome to Sarat Chandra Banking and SSC Academy. So second video. So first video lo nenu 2 puzzles cheyadam jarigindi. Second video lo 2 puzzles chestunnanu 3 and 4. So first puzzle, so floor arrangement. Second puzzle is box arrangement. So ee roju video lo first concept floor arrangement related, second concept box arrangement related. Okay, so both are prelims level questions. Observe the first set. 12 people lived in 3 different flats of a building, namely 1, 2 and 3. So flat names are 1, 2 and 3. Where flat 2 is east of the flat 1 and flat 3 is east of the flat 2. So 1 right side 2, 2 right side 3. So 1, 2, 3. There are 4 floors in each flat type numbered from 1 to 4, where 4 is the topmost floor. So already నేను డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సో ఫస్ట్ వాడు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఫ్లోర్స్ ఏమేమి ఉన్నాయి సార్ అంటే 1, 2, 3, 4. ఫ్లాట్స్ ఏంటి సార్ అంటే ఫ్లాట్ 1, ఫ్లాట్ 2, ఫ్లాట్ 3. ఈచ్ ఫ్లోర్లో కూడా 3 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్లో కూడా 3 ఫ్లాట్స్ ఉన్నాయి. ఓకే, అబ్జర్వ్ ది ఫస్ట్ నోట్ పాయింట్. If 2 people live opposite to each other, then they live on the same number floor of different flats అని చెప్తున్నాడు. సో if 2 people live opposite each other, ఇద్దరు ఆపోజిట్ గా ఉన్నారనే సెంటెన్స్ కానీ ఇచ్చినట్లయితే then they live on same number floor of different flats, వాళ్ళిద్దరూ ఒకే ఫ్లోర్ లో ఉంటారు కానీ డిఫరెంట్ ఫ్లాట్స్ లో ఉంటారు. సపోజ్ A is opposite to B. A ఫస్ట్ ఫ్లాట్ అనుకోండి, B సెకండ్ కానీ థర్డ్ కానీ, B సెకండ్ కానీ థర్డ్ కానీ. అంటే ఆపోజిట్ ఈచ్ అదర్ అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు కూడా సేమ్ ఫ్లోర్ లో ఉండాలి అనే పాయింట్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ మీనింగ్ ఏంటి? ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దట్ ఏ పర్సన్ లివ్స్ అబోవ్ ది అదర్ పర్సన్, దెన్ దే బోత్ లివ్ ఆన్ ది సేమ్ ఫ్లాట్. అంటే సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది సార్? సెకండ్ పాయింట్ కి సంబంధించి ఏ ఈజ్ అబోవ్ ది బి అని చెప్పాడు అనుకోండి, ఏ ఈజ్ అబోవ్ ది బి అంటే వాళ్ళిద్దరూ సేమ్ ఫ్లాట్ లో రావాలి. సపోజ్ ఏ ఫ్లాట్ 1 లో ఉంటే బి కూడా ఫ్లాట్ 1 లోనే ఉంటారు, బట్ సేమ్ ఫ్లోర్ కాదమ్మా, డిఫరెంట్ ఫ్లోర్స్ లో సేమ్ ఫ్లాట్ కి సంబంధించి ఉంటారని మీనింగ్. ఓకే, 2 పాయింట్స్ మీనింగ్స్ ఓకేనా? అబ్జర్వ్ ది థర్డ్ పారాగ్రాఫ్. ఫస్ట్ క్లూ పాయింట్, డి లివ్స్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ ఆఫ్ ఫ్లాట్ 2. డి ఎక్కడ ఉంటారంట? ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో. మన దగ్గర ఈవెన్ నెంబర్ ఫ్లోర్స్ ఏమున్నాయి? సెకండ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ ఉంది. దాంట్లో కూడా ఎక్కడ ఉంటాడని చెప్పాడు? ఫ్లాట్ 2 లో అని చెప్పాడు. సో నేను 4th ఫ్లోర్ అని అజంప్షన్ చేశాను. ఒకవేళ 4th ఫ్లోర్ కానీ రాంగ్ వచ్చినట్లయితే సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్ళిపోవాలి ఫాస్ట్ గా. నెక్స్ట్, ఎన్ లివ్స్ ఆపోజిట్ టు ది పర్సన్ హూ లివ్స్ ఇమీడియట్లీ బిలో ది డి. ఎన్ లివ్స్, ఎన్ ఉంటాడంట ఎక్కడ? ఆపోజిట్ లో. ఎవరికి? ఇమీడియట్లీ బిలో డి ఉన్నటువంటి పర్సన్ కి. ఇమీడియట్లీ బిలో డి అంటే ఎవరు? థర్డ్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లాట్. ఆ థర్డ్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లాట్ కి ఆపోజిట్ అంటే ఏంటి? థర్డ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లాట్ కానీ థర్డ్ ఫ్లాట్ కానీ. నేను ఫస్ట్ ఫ్లాట్ తీసుకున్నా అంటే ఎన్ ఇక్కడ తీసుకున్నా. ఎన్ అనేవాడు ఆపోజిట్ లో ఉన్నాడు ఎవరికి? డి ఇమీడియట్లీ బిలోకి. ఓకే రైట్. నెక్స్ట్ థర్డ్ క్లూ పాయింట్ మీనింగ్, ఓన్లీ 1 పర్సన్ లివ్స్ బిట్వీన్ ఎన్ అండ్ ద పర్సన్ లివింగ్ ఆపోజిట్ టు ది పి. 1 పర్సనే ఉండాలంట ఎవరెవరి మధ్యలో? ఎన్ కి, ద పర్సన్ లివింగ్ ఆపోజిట్ టు పి కి. ఎన్ ఆల్రెడీ థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాడు. ఎన్ కి ఆపోజిట్ పి కి మధ్యలో 1 పర్సనే ఉండాలి అంటే పి ఏ ఫ్లోర్ లో వస్తాడు? పైకి అయితే రావడానికి ఛాన్స్ లేదు, బాటమ్ కే వస్తాడు. అంటే ఫస్ట్ ఫ్లోర్ అనేది క్లారిటీ రావాలి. ఎన్ కి ఆపోజిట్ పి కి మధ్యలో 1 పర్సనే. బట్ మీకు కంటిన్యూషన్ లో చదివినట్లయితే పి డస్ నాట్ లివ్స్ ఇన్ ఫ్లాట్ 2 అని చెప్తున్నాడు. పి డస్ నాట్ లివ్స్ ఇన్ ఫ్లాట్ 2 అంటే ఇప్పుడు కన్ఫర్మ్ గా పి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండాలి, ఫ్లాట్ 2 కాదని చెప్పాడు. అంటే ఫ్లాట్ 1 కాదు. 1 పర్సన్ బిట్వీన్ ఎన్ అండ్ ద పర్సన్ హూ లివింగ్ ఆపోజిట్ టు పి అంటే పి F3 లో తీసుకుంటాం, ఫస్ట్ ఫ్లోర్ లో F3. అంటే ఇప్పుడు పికి ఆపోజిట్ ఫ్లాట్ 1 అవుతుంది. అతనికి ఎన్కి మధ్యలో 1 పర్సనే ఉన్నాడు కదా. అంటే ఈ పర్సన్ పికి ఆపోజిట్ మెంబర్ ఈ పర్సన్, అతనికి ఎన్కి మధ్యలో 1 మెంబర్ ఉన్నాడు కదా. ఓకే రైట్. బట్ ఇన్ కంటిన్యూషన్ క్లూ పాయింట్, ఎస్ లివ్స్ ఇమీడియట్లీ బిలో ది పి అన్నాడు. ఎస్ లివ్స్ ఇమీడియట్లీ బిలో ది పి అంటే ఎస్ అనే పర్సన్ పీకి బిలోలో ఉండాలి. కానీ పీకి బిలోలో ఫ్లోర్లు ఉన్నాయా?
లేవు. అంటే అజంప్షన్ రాంగ్. ఏ అజంప్షన్ సార్? మన యొక్క 2 అజంప్షన్స్ తీసుకున్నాం. ఈ ఈవెన్ నెంబర్ అంటే ఫోర్త్ ఫ్లోర్ లో తీసుకున్నాను. ఇంకో అజంప్షన్ ఏంటి? ఎన్ అనే పర్సన్ డికి బిలోలో అంటే డికి బిలో ఆపోజిట్ అన్నాడు. డికి బిలో ఆపోజిట్ నేను లెఫ్ట్ సైడ్ అనుకొని F1 పెట్టాను. అది రాంగ్ వస్తే F3కి వెళ్ళొచ్చుగా. ఓకే, 1 minute. మీరు అబ్జర్వ్ చేస్తే ఈసారి ఎన్ని డికి బిలోలో ఆపోజిట్ అంటే ఈసారి F3 తీసుకుంటున్నా. మరలా ఎన్కి పి ఆపోజిట్ మెంబర్ కి మధ్యలో 1 person ఉండాలి. మరలా అప్పుడు పి ఎక్కడొస్తాడు? ఫస్ట్ ఫ్లోర్ లోనే వస్తాడు. ఎన్కి పీకి ఆపోజిట్ మెంబర్ కి మధ్యలో 1 member అని చెప్పాడు కదా. అంటే ఎన్ థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాడు కాబట్టి పీ కన్ఫామ్ గా టాప్ సైడ్ ఛాన్స్ లేదు కాబట్టి బాటమ్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్ లోనే రావాలి. మళ్ళీ కంటిన్యూషన్ లో ఎస్ లీవ్స్ ఇమీడియట్లీ బిలో ది పి అన్నాడు. అంటే ఇప్పుడు పి ఛాన్సెస్ ఏంటి? ఇక్కడ ఉండాలి. వాడు చెప్పిన సెకండ్ పాయింట్ ప్రకారం ఎన్కి పి ఆపోజిట్ మెంబర్ అంటే ఈ మెంబర్ మధ్యలో 1 member ఉన్నాడు కదా. కానీ కంటిన్యూషన్ ఎస్ లీవ్స్ ఇమీడియట్లీ బిలో ది పి అన్నాడు. కానీ ఎస్ కింద రావడానికి ఛాన్స్ లేదు. ఫైనల్ గా ఈ అజంప్షన్ కూడా రాంగే. అంటే ఎన్ F1 పెట్టుకున్నా రాంగే వస్తుంది, F3 పెట్టుకున్నా కూడా రాంగే వస్తుంది. కానీ డికి బిలోలో ఎన్ ఉండాలి, డికి బిలో ఆపోజిట్ లో ఎన్ ఉండాలి. కానీ కుదరట్లేదు. అంటే మనం తీసుకున్న డి అజంప్షన్ రాంగ్. ఓకే, సో ఫైనల్ గా డి ఎక్కడొస్తాడు సార్ అంటే డి ఎక్కడొస్తాడమ్మా? డి ఫోర్త్ ఫ్లోర్ అయితే ఛాన్స్ లేదు. సో ఫైనల్ గా డి ఎక్కడొస్తాడు సార్ అంటే సెకండ్ ఫ్లోర్. పాయింట్ అర్థమైందా? సో డి ప్లేస్ ఏంటి సార్ అంటే సెకండ్ ఫ్లోర్. ఈవెన్ నెంబర్ అని చెప్పాడు కదా. ఓకే, ఇప్పుడు డికి ఇమీడియట్లీ బిలోలో ఆపోజిట్ లో ఎన్. డికి ఇమీడియట్లీ బిలో అంటే సెకండ్ ఫ్లాట్, దానికి ఆపోజిట్ అంటే F1 కానీ F3 కానీ. నేను F1 పెట్టుకున్నా, రాంగ్ వస్తే F3కి వెళ్తాను. కంటిన్యూషన్ ఏం చెప్పారు? ఎన్ కి ఆపోజిట్ పీకి మధ్యలో 1 person ఉండాలి. ఇప్పుడు ఎన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాడు కాబట్టి ఎన్ కి ఆపోజిట్ పీకి మధ్యలో 1 member అంటే పి ఎక్కడ వస్తారు? థర్డ్ ఫ్లోర్ లో రావాలి. థర్డ్ ఫ్లోర్ లో పి సెకండ్ ఫ్లాట్ అయితే రావద్దు. ఇంకా పిని ఏ ఫ్లాట్ లో తీసుకోవాలి? థర్డ్ ఫ్లాట్ లో తీసుకోవాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పీకి ఆపోజిట్ ఫస్ట్ ఫ్లాట్, ఇతనికి ఎన్కి మధ్యలో 1 person ఉన్నాడు కదా. ఓకే, కంటిన్యూషన్ లో ఎస్ లీవ్స్ ఇమీడియట్లీ బిలో ది పి అన్నాడు. ఓకే, ఎస్ వచ్చేసరికి పి థర్డ్ ఫ్లోర్ లో ఉన్నారు కాబట్టి ఎస్ సెకండ్ ఫ్లోర్ లో వస్తారు, అది కూడా థర్డ్ ఫ్లాట్. రైట్. నెక్స్ట్, ఓన్లీ 1 person లివింగ్ బిట్వీన్ ఎల్ అండ్ కే. సో ఎల్ కి కే కి మధ్యలో 1 member, వేర్ కే లీవ్స్ ఆపోజిట్ ఎస్ అంట. ఆపోజిట్ ఎస్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారు, ఆపోజిట్ ఎస్ ఒక ఫ్లాటే ఖాళీగా ఉంది. ఎల్ కి కే కి మధ్యలో 1 member అంటే ఎల్ ఇప్పుడు ఎక్కడ వస్తాడు? బాటమ్ ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు. సో ఫోర్త్ ఫ్లోర్ లో వెళ్ళిపోతాడు. ఎల్ కి కే కి మధ్యలో 1 member. నెక్స్ట్ లైన్ ఏంటమ్మా? సి లీవ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ది బి అంట. అంటే సి అండ్ బి కంటిన్యూషన్ లో రావాలి. అబౌవ్ బిలో అని చెప్పినట్లు సేమ్ ఫ్లాట్ అని చెప్పాడు కదా. అంటే 2 ఫ్లాట్ సి లీవ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ది బి అంటే వాళ్ళిద్దరు పక్క పక్కనే రావాలి. ఎక్కడ ఛాన్స్ ఉంది? ఫ్లాట్ 2 ఒక్కటే ఛాన్స్ ఉంది, అది కూడా ఫోర్త్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్. సి లీవ్స్ అబౌవ్ ది బి, సి లీవ్స్ అబౌవ్ ది బి. అర్థమైందా? నెక్స్ట్, ఆర్ లీవ్స్ అబౌవ్ ది క్యూ. ఆర్ లీవ్స్ అబౌవ్ ది క్యూ, హూ లీవ్స్ టు ది ఈస్ట్ ఆఫ్ ది ఏ. ఇక్కడ హూ అంటే క్యూ గురించి చెప్తున్నట్టు, క్యూ లీవ్స్ ఈస్ట్ ఆఫ్ ది ఏ. ఈస్ట్ ఆఫ్ ది ఏ అంటే ఎక్కడ ఛాన్స్ ఉంది? ఒక ఫస్ట్ ఫ్లోర్ లోనే ఛాన్స్ ఉంది. ఏ ఇక్కడ తీసుకున్నట్లయితే సెకండ్ ఫ్లాట్ లో ఏకి ఈస్ట్ లో క్యూ ఇక్కడ వస్తాడు. ముందర ఏం చెప్పాడు? ఆర్ లీవ్స్ అబౌవ్ ది క్యూ అన్నాడు. అబౌవ్ ది క్యూ అంటే క్యూ థర్డ్ ఫ్లాట్ లో ఉంది. సో థర్డ్ ఫ్లాట్ లో ఫోర్త్ ఫ్లోర్ ఎవరిది వస్తుంది సార్ అంటే ఆర్ వచ్చేస్తాడు. ఇంకా ఫైనల్ గా ఎం లీవ్స్ టు ది వెస్ట్ ఆఫ్ ది బి. వెస్ట్ ఆఫ్ ది బి ఖాళీ ఉందా లేదా? ఉంది. సో మన లక్ బాగుండి డి సెకండ్ ఫ్లోర్ లో తీసుకొని ఫ్లాట్ 1 ఎన్ తీసేసుకుంటే కరెక్ట్ అయింది. ఒకవేళ ఇది రాంగ్ వస్తే ఎన్ తీసుకొని ఫ్లాట్ 3 లో పెట్టాల్సి వస్తుంది. సో ఫైనల్ గా అర్థమైందా? ఓకే, రైట్. వీటి మీద క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అన్నాడు. పి లివ్స్ ఇన్ ఫ్లాట్ 2నా? పి ఫ్లాట్ 2 అయితే కాదు, ఫ్లాట్ 3. ఎం లీవ్స్ ఆపోజిట్ బినా? ఎస్, కరెక్ట్. ఎం లీవ్స్ ఆపోజిట్ టు బి.
ఎం అండ్ బి ఆపోజిట్ గానే ఉన్నారు కదా, బట్ చెప్పిన నోట్ పాయింట్ అదే కదా. సో ఫైనల్ గా సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమాంగ్ సెకండ్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ లివ్స్ ఆన్ ది ఫ్లోర్ 1? ఫ్లోర్ 1 లో ఎవరున్నారు? ఆప్షన్స్ ఏమున్నాయి? ఎస్ఎంఏ బి. ఫ్లోర్ 1 లో ఎస్ఎంఏ బి లో ఎవరున్నారు? ఏ. సో ఫైనల్ గా థర్డ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ ఏంటమ్మా? ఎన్ ఈజ్ రిలేటెడ్ టు సేమ్ వే యాజ్ డి ఈజ్ రిలేటెడ్ టు. ఏంటిది? ఓకే, స్మాల్ ప్రింట్ మిస్టేక్. ఎన్ ఈజ్ రిలేటెడ్ టు ఓకే సమ్ ఎక్స్ ఏ. ఇన్ ది సేమ్ వే, క్వశ్చన్ జాగ్రత్త చదవమ్మా. ఎన్ ఈజ్ రిలేటెడ్ టు ఏ అంటే ఎన్కి ఏకు ఏదో ఒక రిలేషన్ ఉంది, అదే రిలేషన్ డికి ఎవరికి ఉంది అని అడుగుతున్నాడు. ఎన్ ఈజ్ రిలేటెడ్ టు ఏ, ఇన్ ది సేమ్ వే డి ఈజ్ రిలేటెడ్ టు. ఎన్ ఈజ్ రిలేటెడ్ టు ఏ అంటే ఆపోజిట్ ఈచ్ అదరేగా, అంటే డి ఈజ్ రిలేటెడ్ టు అంటే ఆపోజిట్ ఈచ్ అదర్, అంటే ఎస్ గాని కే గాని. ఎవరున్నారు ఇక్కడ? ఎస్, కే ఇవ్వలేదు చూడండి ఆప్షన్స్ లో. ఎన్కి ఏకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఆపోజిట్ ఈచ్ అదర్ అనే పాయింట్ ఉంది. అలాగే డికి కే అని ఇవ్వచ్చు, ఎస్ అని ఇవ్వచ్చు. సో ఫైనల్ గా లేదా వాడు చూపించిన పాయింట్ ప్రకారం మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ ఈజ్ రిలేటెడ్ టు ఏ, ఈ పాయింట్ ఆఫ్ లో డి ఈజ్ రిలేటెడ్ టు ఎస్. సో ఫైనల్ గా ఎస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, 4 of the following are similar in one manner, find the odd man అన్నాడు. సో అవుట్ ఆఫ్ ది 5 ఆప్షన్స్ 4 ఆర్ సిమిలర్, 1 డిఫరెంట్. ఏమేమి ఇచ్చాడు? సికేఎస్ ఏఆర్, సికేఎస్ ఏఆర్, సికేఎస్ ఏఆర్. మీరు అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చిన ఆప్షన్స్ ఏమన్నా? సి కే ఎస్ ఏఆర్. మీరు ఏ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఈవెన్ నెంబర్ ఫ్లోర్స్ లో ఉన్నారు, ఏ ఒక్కటే ఆడ్ నెంబర్ లో ఉన్నారు. అబ్జర్వ్ చేశారా? ఎక్సెప్ట్ ఏ, మిగతా వాళ్ళందరూ కూడా ఏదో సెకండ్ ఫ్లోర్ కానీ ఫోర్త్ ఫ్లోర్ కానీ, అంటే అందరూ కూడా ఈవెన్ నెంబర్, అంటే ఏ ఈజ్ డిఫరెంట్ వన్. నెక్స్ట్, హూ లివ్స్ ఆన్ ది థర్డ్ ఫ్లోర్ ఫ్లాట్ 2? థర్డ్ ఫ్లోర్ ఫ్లాట్ 2. థర్డ్ ఫ్లోర్ లో ఫ్లాట్ 2 ఎవరుంది ఇక్కడ? బి. థర్డ్ ఫ్లోర్ లో ఫ్లాట్ 2 ఉంది, ఎవరు సార్ అంటే బి. సో సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, ఫ్లోర్ కాన్సెప్ట్ అర్థమైందా? సో జస్ట్ ఈ క్వశ్చన్ విన్న తర్వాత మీరు ఒక 5 minutes పారాగ్రాఫ్ నీట్ గా చదివి ఓన్ గా ట్రై చేయండి, డెఫినెట్ గా వస్తుంది. ఓకే, సెకండ్ ఫజిల్. 8 persons చదవమ్మా. 8 persons were joined in the same company in the same year but different months from January to August. జనవరి నుంచి ఆగస్టు వరకు 8 members ఒకే కంపెనీలో జాయిన్ అయ్యారని చెప్తున్నాడు. బట్ నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్, నో 2 persons were joined in the same month. ఏ ఇద్దరు కూడా సేమ్ మంత్ లో జాయిన్ అవ్వలేదని చెప్తున్నాడు. అంటే ఫైనల్ గా నేను ఆల్రెడీ 8 months రాశాను, 8 months 8 different persons జాయిన్ అయ్యారనే పాయింట్ తీసుకొని వస్తున్నాడు. ఫస్ట్ పారాగ్రాఫ్ ఓకేనా? సెకండ్ పారాగ్రాఫ్, 3 persons were joined between A and H. A కి H కి మధ్యలో 3 members ఉన్నారంట. నెక్స్ట్ పాయింట్ అమ్మా, H joined after June. ఆఫ్టర్ జూన్ అంటే మన దగ్గర ఇక్కడ ఎన్ని మంత్స్ ఉన్నాయి? 2 months ఉన్నాయి. ఒకటి జూలై, ఇంకొకటి వచ్చేసరికి ఆగస్ట్. నేను జూలై పెట్టుకున్నాను, ఒకవేళ రాంగ్ వస్తే ఆగస్ట్కి వెళ్ళిపోతాను. ఓకేనా? రైట్. నైదర్ జీ. నెక్స్ట్ పాయింట్ అన్న, ఒక ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు? 3 persons between A and H. 3 persons between A and H. H ఆల్రెడీ జూలైలో ఉన్నాడు కాబట్టి ఏ వచ్చేసరికి మార్చ్ వచ్చేస్తాడు. ఇప్పుడు ఏ కి హెచ్ కి మధ్యలో 3 members ఉన్నారు కదా. నెక్స్ట్, నైదర్ జీ నార్ ఈ వాజ్ జాయిన్డ్ ఇన్ ఆగస్ట్. ఈ ఆగస్ట్ లో జీఈ వస్తారని చెప్పాడా? రారని చెప్తున్నాడమ్మా. సో జీఈ ఆగస్ట్ లో రావడానికి ఛాన్స్ లేదు. ఫస్ట్ 2 lines అర్థమైనట్టేనా? నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హు ఆర్ జాయిన్డ్ బిఫోర్ ఏ వాజ్ సేమ్ యాజ్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ హు జాయిన్డ్ ఆఫ్టర్ డి. ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటి సార్ అంటే, బిఫోర్ ఏ ఎంతమంది అయితే జాయిన్ అవుతారో ఆఫ్టర్ డి కూడా అంతే మంది జాయిన్ అయ్యారని చెప్తున్నాడు. సో బిఫోర్ ఏ ఇక్కడ మన దగ్గర ఎంతమంది ఉన్నారు? 2 members ఉన్నారు. అంటే ఆఫ్టర్ డి కూడా ఎంతమంది ఉంటారు? 2 members ఉంటారు. సో ఆఫ్టర్ డి 2 members రావాలంటే డీని మనం ఎక్కడ తీసుకోవాలి? జూన్ లో తీసుకుంటే సరిపోతుంది.
సో ఇప్పుడు బిఫోర్ ఏ 2 ఆఫ్టర్ డి 2 సరిపోయారు కదా. నెక్స్ట్ no one joined between G and D. No one was joined between G and D. G కి D కి మధ్యలో ఎవరు లేరంటే వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చుంటారు. సో G ప్లేస్ ఏంటి సార్ అంటే మే. G కి D కి మధ్యలో ఎవరు లేరు కదా. నెక్స్ట్ 2 persons were joined between C and G. 2 persons were joined between C and G. ఆల్రెడీ G ఉన్నారు. C కి G కి మధ్యలో 2 members అంటే C టాప్ సైడ్ ఛాన్స్ ఉంది, బాటమ్ సైడ్ కూడా ఛాన్స్ ఉంది. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. F was joined after C. నెక్స్ట్ క్లూ పాయింట్ వచ్చేసరికి F was joined after C. కానీ ఆఫ్టర్ C F రావాలి అంటే ఒకసారి ప్రీవియస్ పాయింట్ చదువు. 2 persons were joined between C and G అంటే ఇప్పుడు C G ఆల్రెడీ ఉన్నారు కాబట్టి C ఆగస్ట్ ప్లేస్ లో తీసుకుంటే C తర్వాత F వస్తుందా? రాదు. కానీ C కి G కి మధ్యలో 2 members ఉండాలి అంటే ఆటోమేటిక్గా C ప్లేస్ ఎక్కడ వస్తుంది? ఫిబ్రవరి. ఇప్పుడు C కి G కి మధ్యలో 2 members ఉన్నారా లేరా? ఉన్నారు. రైట్. నెక్స్ట్ పాయింట్ B was joined before E but not immediately. B was joined before E. B was joined before E అంటాం. కానీ ఈ ఆగస్ట్లో రాడని ఇక్కడ క్లూ పాయింట్ ఉంది. ఈ ఆగస్ట్లో రాడని పాయింట్ ఉంది అంటే ఫైనల్గా బిఫోర్ ఈ బి రావాలి కాబట్టి ఈని మనం ఏప్రిల్లో తీసుకుంటే సరిపోతుంది. బిఫోర్ ఈ బి వస్తున్నాడు కదా, ఇమీడియట్లీ అయితే రావట్లేదు. ఒకవేళ మనం హెచ్ స్టార్టింగ్లో హెచ్ కంపల్సరీగా జూన్ తర్వాత అంటే జూలై ఆగస్ట్, నేను జూలై తీసుకున్నా. నేను ఒకవేళ ఆగస్టు తీసుకుంటే ఇతను చెప్పిన బి వాజ్ జాయిన్డ్ బిఫోర్ ఈ బట్ నాట్ ఇమీడియట్లీ అన్నాడు కదా, ఇమీడియట్ అనే ప్లేస్ వచ్చి ఉంటుందేమో. మన లక్ బాగుంటే అది తీసుకోలేదు మనం. ఓకే రైట్. సో ఫైనల్గా లాస్ట్ ప్లేస్ ఎవరిదన్నా? ఎఫ్. సో మిగిలిన పర్సన్ ఎవరు సార్ అంటే ఎఫ్. ఎఫ్ జాయిన్డ్ ఆఫ్టర్ సి అనే పాయింట్ వచ్చింది కదా. ఎఫ్ జాయిన్డ్ ఆఫ్టర్ సి అన్నాడు కానీ ఇమీడియట్లీ ఆఫ్టర్ సి అని చెప్పలేదుగా. సో దట్స్ కరెక్ట్. ఓకే. అబ్జర్వ్ ది ఫస్ట్ క్వశ్చన్. Who was joined immediately after A? First question is immediately after A. After A ఎవరున్నారు? E. So second option is right answer. How many persons were joined between B and G? B కి G కి మధ్యలో ఎంతమంది ఉన్నారని అడిగాడు. B కి G కి మధ్యలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సో 3 members. సో మీరు అబ్జర్వ్ చేస్తే B కి G కి మధ్యలో 3 members. సో రైట్. ఆప్షన్ 5 లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మరలా ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్ అడిగాడు చూడండి. 4 of the following were in a certain group. Which of the following that does not belong to that group? ఆడ్ మ్యాన్ అవుట్. ఏమేమి ఇచ్చాడు ఆప్షన్స్ లో? G, F, D, A, B. ఇప్పుడు చెక్ చేయి. G, F, D, A, B. G, F, A, D, B నా? G, F, A, D, B రైట్. వాడు ఇచ్చిన ఆప్షన్స్ అమ్మ. G, F, A, D, B ఇవి ఇచ్చాడమ్మ. వీటిలో డిఫరెంట్ ఏంటి సార్ మాకు ఎలా తెలుస్తుంది అన్నారు అనుకోండి. మంత్స్ ఇచ్చాడు కాబట్టి నెంబర్ ఆఫ్ డేస్ మీద ఉండొచ్చాం. జనవరి మంత్లో 31 డేస్ ఉంటాయి, మార్చి మంత్లో 31 డేస్ ఉంటాయి, మేలో 31 ఉంటాయి, కానీ జూన్లో 30 ఉంటాయి, ఆగస్ట్ కూడా 31. ఇప్పుడు డిఫరెంట్ ఎవరు? డి. సో అన్ని 31 డేస్ మంత్స్ ఉన్నాయి, డి ఒక్కటి మాత్రమే 30 డేస్ మంత్స్ ఉన్నాయి. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగాడు. డి వాజ్ జాయిన్డ్ ఇమీడియట్లీ బిఫోర్ ఎఫ్. డి వాజ్ జాయిన్డ్ ఇమీడియట్లీ బిఫోర్ ఎఫ్ కాదు, గ్యాప్ ఉంది కదా. నెక్స్ట్ 2 persons were joined between C and D. సికి డికి మధ్యలో 2 members అంట, కానీ సికి డికి మధ్యలో ఇక్కడ 3 members ఉన్నారు మీరు అబ్జర్వ్ చేస్తే. సో అది కూడా రాంగ్. జీ థర్డ్ ఆప్షన్. జీ వాజ్ జాయిన్డ్ ఆఫ్టర్ డి. జీ వాజ్ జాయిన్డ్ ఆఫ్టర్ డి కాదు, బిఫోర్ డి. సి వాజ్ జాయిన్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బి. సి వాజ్ జాయిన్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బి. ఎస్ సూపర్. సి వాజ్ జాయిన్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బి. సో ఫైనల్ గా ఆప్షన్ డి ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ హూ వాజ్ జాయిన్డ్ ఇన్ ఏప్రిల్. ఏప్రిల్ మంత్ ఎవరున్నారు ఇక్కడ? ఈ. ఏప్రిల్ మంత్ లో ఎవరున్నారు సార్ అంటే ఈ. సో సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. ఓకే. సో ఫైనల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది క్వశ్చన్ అప్రోచ్ ఇంపార్టెంట్, నాట్ సొల్యూషన్స్. క్వశ్చన్ నేను ఎలా సాల్వ్ చేస్తున్నాను, సెంటెన్స్ మీనింగ్స్ ఏంటి అనేది అర్థం చేసుకోండి. కంపల్సరీగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే. టోటల్ గా 4 పజిల్స్ కంప్లీటెడ్. ఫస్ట్ వీడియో 2 పజిల్స్, సెకండ్ వీడియో 2 పజిల్స్. సో థర్డ్ వీడియోలో
5th and 6th పజిల్స్ తీసుకొని వస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్.